ఆలోచించాలా వద్దా? ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. కాబట్టి భారతదేశ ఇతిహాసమైన, భారతదేశ పురాణమైన, భారతదేశ చరిత్ర అయినా అది త్యాగాల గుట్ట, త్యాగాల పర్వతం, ఆదర్శాల పర్వతం. అందుకే ఈ దేశంలో పుట్టినందుకు నాకు గర్వం. ఈ దేశంలో పుట్టినందుకు ఒక 10 మిల్లీగ్రాములు కొవ్వు, దాన్నే కొలెస్ట్రాల్ అంటారు. ఉండొద్దా? ప్రపంచ దేశాలను దోచుకుని బతికిన వాళ్ళకి, ప్రపంచ జాతులను సంహరించి బతికిన వాళ్ళకే అంత కొవ్వు ఉంటే, ప్రపంచానికి అన్నం పెట్టిన నాకు, ప్రపంచానికి వస్త్రాన్ని ఇచ్చిన నాకు, ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చిన నాకు కొలెస్ట్రాల్ ఉండొద్దా? కొవ్వు ఉండొద్దా? పొగురు ఉండొద్దా? ఉండొద్దా? దేని లెక్క దానిదే, దేని లెక్క దానిదే. అందువల్లే మనం ఆ రకంగా శిరసెత్తుకుని ప్రపంచ 4 రోడ్ల కూడలలో ఎత్తైన స్తంభం మీద నిలబడి గర్వంగా చెప్పుకోగలిగిన జాతి ప్రపంచంలో ఏదనంటే అది నా హైందవ జాతి అని చెప్పినవాడు వివేకానందుడు. 4 సంవత్సరాల పాటు పాశ్చాత్య దేశాలలో పర్యటించి ప్రపంచము చేత గుర్తించబడి, గౌరవించబడి, సన్మానించబడి 4 సంవత్సరాల తర్వాత ముంబై నౌకాశ్రయానికి వస్తే రాజులు, మహారాజులు, జమీందారులంతా ఎదురొచ్చి ఎర్ర తివాచి పరిచి నీకు స్వాగతం పలుకుతున్నావా అంటే పూలమాలలు పట్టుకొస్తే, భాజా భజంత్రులు తీసుకొస్తే వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే నౌకలో నుంచి దిగినటువంటి వివేకానందుడు నేల మీద పడి పొర్లాడుతున్నాడు ఇసకలో. రామకృష్ణ పరమహంస శిష్యుడు పరుగు పరుగున పోయి, ఏమయ్యా ప్రపంచం అంతా నిన్ను పొగుడుతున్నదే, కీర్తిస్తున్నదే, గొప్పవాడు అంటున్నదే, నిన్ను గౌరవించడానికి ఎంతమంది వచ్చి కూర్చో ఉంటే, ఎదురొచ్చి చూస్తూ ఉంటే నువ్వు ఈ మట్టిలో పడి పొర్లాడతావా అని ఆయన అడిగితే దానికి ఆయన ఏం చెప్పాడు సమాధానము? భౌతిక సుఖలాలసతకు ఆలవాలమైన పాశ్చాత్య దేశాలలో 4 సంవత్సరాల పాటు తిరిగి నా ఈ శరీరము పాప పంకిలమైనది. 4 సంవత్సరాల తర్వాత నేను దూరము నుంచి భూభాగాన్ని చూస్తూ ఉంటే ఎంతో కాలము తర్వాత కన్నతల్లి ఒడి చేరేటువంటి బిడ్డ ఆ హృదయం ఏ రకంగా పరితపిస్తుందో, కన్నతల్లిని చూడడానికి, కన్నతల్లి ఒడిలో చేరడానికి అటువంటి భావనలో వస్తున్నది. ఈ భారతదేశము నాకు మాతృభూమి, ఈ భారతదేశమున కన్నతల్లి అని చెప్పినవాడు వివేకానందుడు. అక్కడ దాపేడా? ఈ భారతదేశము నా యవ్వనపు బృందావనము, ఈ భారతదేశము నా వార్ధక్యపు వారణాసి, ఈ భారతదేశములోని ప్రతి ధూళికణము నాకు పవిత్రమైనదని చెప్పిన వాడు వివేకానందుడు. ఆ వివేకానందుడి జీవితం ఒకప్పుడు పాఠ్యాంశంగా ఉండి దాన్ని తీసేసారు. మనది అనేది మనకు ఏదీ లేకుండా చేసి, మన ధర్మాన్ని, మన మతాన్ని నాశనం చేసి, మన జాతులను నాశనం చేసిన వాళ్ళని ఎక్కేసి, వాళ్ళ చరిత్రను తీసుకొచ్చి పాఠ్యాంశంలో పెట్టి వాళ్లే గొప్పవాళ్ళు అన్నట్టుగా మన మస్తిష్కాలని 70 ఏళ్ళు నూరిపోసిన చరిత్ర మనం చదువుకున్నాం. సావర్కర్ దగ్గర నుంచి, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి, బాలగంగాధర్ తిలక్ దగ్గర నుంచి, గాంధీజీ దగ్గర నుంచి, స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రతి జాతీయ నాయకుడు ఈ దేశం కోసం నేను బతకడం అనేది స్వామి వివేకానంద బోధనలు చదవడం ద్వారా స్ఫూర్తి పొందిన తర్వాత నేను చెప్పి రాసుకున్నారు. చదవద్దా? చెప్పొద్దా? వినొద్దా? తెలుసుకోవద్దా? ఈ రోజుకి ఈ దేశంలో ఉండే కోటాను కోట్ల యువతీ యువకుల రక్తంలో ప్రవహిస్తున్నది సనాతన ప్రాచీన యుగాల పర్యంతము ప్రవహిస్తున్న హైందవ నాగరికత సంస్కృతికి చెందిన రక్తమైన సంగతి మర్చిపోదామా? చరిత్ర చెప్పుకోవా? నేర్చుకోవా? నడుచుకోవా? ఈ జాతిని కాపాడుకోవా? కాపాడుకుందామా వద్దా? రక్షించుకుందామా వద్దా? నిలబెట్టుకుందామా వద్దా? తెలుసుకుందామా వద్దా? తెలియచేద్దామా వద్దా? అందుకోసం ఇక్కడ కూర్చున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ వందే
వందే వందే